ఈ వీడియోని ఆడపిల్లలు చిన్నపిల్లలు చూస్తే కనుక ఖచ్చితంగా స్కిప్ చేసేయండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో కొంచెం అసభ్యకరంగా మాట్లాడబోతున్నాను. అది మీకు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. ఏంటంటే ఈ రోజున ఎక్కడ చూసిన ఆడపిల్లల మీద చిన్నపిల్లల మీద అఘాయిత్యాలని చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి. కొంతమంది నీచ్ కమెంట్ గుర్తెరగలకి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ మధ్యన ఎంత దరిద్రుడిగైనా కానీ టచ్ ఫోన్లు అనేది ఖచ్చితంగా ఉన్నాయి. అందులో మీరు గూగుల్లోకి వెళ్ళి www.xx అని కొట్టారంటే మీకు కావాల్సిన వీడియోలు వస్తే బాత్రూంలోకి వెళ్ళి మీకు కావాల్సినంత సేపు కొట్టుకుని చచ్చిపోండి. లేదా మీ జోబులు 500 1000 ఉన్నాయా, డైలీ నైట్ టైం హైవేలోకి వెళ్ళారంటే టార్చ్ వేసుకుని చాలామంది ఉంటారు. అక్కడికి వెళ్ళి మీ కోరికలు తీర్చుకోండి. అంతేగాని అపంశోబంధులని చిన్న పిల్లల మీద ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తారంటారంటే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏంటంటే కొంతమంది పెళ్ళిడు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఇలాంటి తప్పులన్నీ చేస్తున్నారు. కొంతమంది పిల్లలు ఉన్నా చేస్తున్నారు, కొంతమంది మనవరాలు ఉన్నా కూడా చేస్తున్నారు. కామం పెరిగిపోయి ఇలాంటి వాళ్ళకి భయం అనేది లేదనమాట. ఇలాంటి వాళ్ళు నడి రోడ్డు మీద నరికేయాలి, ఉరి తీయాలని నేనైతే అన్నా. కానీ ఏ అహంకారంతో ఇలా అయితే రెచ్చిపోతున్నారు. అహంకారాన్ని అంటే మగతనాన్ని తీసేసి ఆడతనాన్ని కల్పించి వీళ్ళని కూడా రేప్ చేసి సెంటర్లో 4 గ్లాసుల మధ్య వీళ్ళని కూర్చోబెట్టి వీళ్ళు చేసిన తప్పేంటి అద్దాల మీద రాయాలి, వీళ్ళకి వేసిన శిక్ష ఏంటి అనేది అందరికీ తెలియాలి. అప్పుడే ఏ ఆడపిల్ల మీదకి వెళ్ళాలన్న ప్రతి ఒక్కడు మగడు వెన్నులో వణికి పడుతుంది. అరే మీరు వ్యభిచారాలు చేయండి, అక్రమ సంబంధాలు పెట్టుకుని ఏదైనా పెట్టుకుని అదేంటి మీ అవసరాలను బట్టి మీ ఆలోచనలు బట్టి ఉంటుంది. దాన్ని నేనైతే తప్పట్టను. ఒకవేళ తప్పట్టుకోవాలంటే వాళ్ళు మీకు సొంతమై ఉండాలి. ఆ తప్ప ఇంకేమో తప్పట్టు అలాంటి చేసుకున్నట్టు పర్లేదు అనిపిస్తుంది. కానీ ఇలా అఘాయిత్యాలు చేసి పసికొందుల్ని ప్రాణాలు తీసేసి అత్యాచారాలు చేసేసి మీ క్షణకాల సుఖాల కోసం చిన్నపిల్లల జీవితాలు నాశనం చేసేసి ఆడపిల్లల జీవితాలు నాశనం చేసేది ఎక్కడ న్యాయం ఇది? ఇలాంటి వాళ్ళకి ఉరి లేకపోతే నరికేయడం కాదు. అలాంటి వాళ్ళు బతిగా ఉండాలి. వాళ్ళకి ఆడదాని విలువ తెలిసేలాగా వాళ్ళకి ఆడదానం తెప్పించి రేప్ చేయించి సెంటర్లో నడి రోడ్ల మధ్య అలాగా ఎప్పుడు అతను చూస్తుండాలి. అలాంటి వాళ్ళు చూసిన ప్రతి ఒక్కరికి భయం పుట్టాలి. తప్పు చేస్తే మనకు కూడా ఇలాంటి శిక్ష పడుతుందని. మీరేమంటారు?